హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. ఈ మధ్య కొన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గారెలు పెట్టారు. నాకైతే అన్ని గారెలు ఒకటేసారి చేసుకొని తినేయాలనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేసుకోకుండా ట్రై చేసేద్దాం. ముందుగా ఇలా పొట్టు మినపప్పు ఉంటుంది కదా! అది నేను ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నా. మీకు కావాల్సి సాయి మినపగుళ్ళు కూడా వాడొచ్చు. నేనైతే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. మీకు కావాల్సితే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా గ్రైండర్ పట్టుకుంటున్నా. గారెల పిండి కాబట్టి అంతా ఒకటేసారి వేసుకోవచ్చు. ఎక్కువైతే 2 బ్యాచెస్‌లో వేసుకోవచ్చు కానీ, ఇలా తక్కువ కాబట్టి అంతా ఒకటేసారి వేసేసుకోవచ్చు. ఇందులో వాటర్ చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి. టీ గ్లాస్ వాటర్, సగం టీ గ్లాస్ వాటరే వేసుకోవాలి. ఎక్కువ కూడా కాదు. అండ్ ఇలా అంతా మెత్తగా నూరుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి కానీ, ఇప్పుడు మీరు వాటర్ ఎక్కువ వేసినట్టయితే అవి గారెలు ఆయిల్ అనేవి పీల్చేసుకుంటాయి. ఇలా 2 వాటిలోకి తీసుకుంటున్నాను. ఒకటి ఉల్లి గారెలకి, ఇంకోటేమో ప్లెయిన్ గారెలకి. తీసుకొని సెపరేట్ పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ గారెలకొచ్చేసి నేను ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాల్సింది ఇందులో వాము వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఇవి వేసుకొని బాగా కలిపేసుకున్నా. కొందరు ఏం చేస్తారంటే ఉప్పు కల్లు ఉంటాయి కదా! ఉప్పు కల్లన్నా, సాల్ట్ అన్నా పిండి ఆడేటప్పుడే వేసేస్తారు. అప్పుడు ఆ పిండి లూజ్ అవుద్దని చెప్పి. నేనైతే ఇప్పుడు కలుపుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నా. నేను స్టార్టింగ్ ఎందుకు వేయలేదంటే మళ్ళీ తర్వాత ఏసేస్తే ఉప్పు అయిపోద్ది కదా! అది గుర్తుండదని చెప్పి నేను ముందు వేయలేదు. మీకు అలవాటు ఉంటే మీరు అలా వేసుకోవచ్చు. ఆయిల్ ఇలా స్టవ్ మీద పెట్టి నేను కాగనిచ్చుకుంటా. ఈలోగా పాకం పెట్టుకోవడానికని చెప్పి నేను బెల్లం తీసేసుకున్నా. బెల్లం ఇలా ముక్కలు కొట్టుకొని పెట్టుకున్నాను పక్కన. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు గారె వేసుకుందాం. ఇలా వాటర్ పక్కన పెట్టుకొని, వాటర్ తడుపుకుంటూ ఇలా గారెని బాగా మనం ఒత్తుకుంటే అది నున్నగా, అందంగా మంచి షేప్‌లో వస్తది. అందరూ అంటారు నాకు గారెలు వేయడం వచ్చు కానీ, ఇలా నున్నగా షేప్ వేయడం రాదంటారు. అదేం లేదు. ఇలా వాటర్ పెట్టుకొని మనం బాగా ఒత్తుకోవాలి. కొంచెం లేట్ అవుద్ది. కాకపోతే షేప్ అనేది చాలా బా వస్తాయి గారెలు. షేప్ ఎలా అయితే ఏముంది తినడానికే కదా అంటే మీరు ఎలాగన్నా వేసేసుకోవచ్చు. మా మమ్మీ అయితే నాకిలా చెప్పారు. వాటర్‌తో తడుపుకుంటే ఇలా నున్నగా పెట్టి చేయమని చెప్పి. నేను ప్లాస్టిక్ కవర్ వాడుతున్నాను. మీరు అరిటాకు ఉంటే అరిటాకు వాడొచ్చు. ఇక్కడ అపార్ట్మెంట్స్‌లో మనకవి దొరకవు కదా! ఇలా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. నేను చిన్న కడాయి పెట్టుకున్నందుకు నాకు 4, 5 పడుతున్నాయి అంతే. ఇంకెక్కువ పట్టట్లే. పెద్దవైతే చాలా ఎక్కువ పడతాయి. ఒకటేసారి అయిపోతాయి కూడా. తక్కువ పిండయితే. మళ్ళీ ఇంకొకటి వేసుకుంటున్నాను. అలా. వాటర్ దగ్గర పెట్టుకోవాలి. వాటర్ దగ్గర పెట్టుకొని అలాగా ఒత్తుతూ ఉంటే చాలా అంటే చాలా బా వస్తాయి నున్నగా. మీరు స్టార్టింగ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నా అది అయ్యే కొద్దీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా వేసే కొద్దీ ఆ ఆయిల్‌లో ఉన్న టెంపరేచర్ అనేది దిగిపోతుంది. మళ్ళీ ఆయిల్ లాగేసుకుంటాయి గారెలు. ఇలా బాగా వేగనివ్వాలి. కొందరేం చేస్తారంటే ఉల్లిపాయలు ఎక్కువ, పిండి తక్కువ వేస్తారు. అసలప్పుడు మనం గారె తింటున్నామో, ఉల్లిపాయలు తింటున్నామో తెలీదు. అలా అయితే అస్సలు చేయొద్దు. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే దేనికన్నా అందమొస్తది. ఇలా బాగా వేయించుకొని, ఈ కలర్‌లోకొచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. మరీ తెల్లగా తీయకూడదు. అలానే మరీ మార్చేసుకోకూడదు. మార్చేసుకుంటే ఆనియన్స్ కూడా బ్లాక్ అయిపోయి చేదుగా వస్తది టేస్ట్. గారెలు పాకంకి అని చెప్పి నేను ఇలా ముందుగా బెల్లము దంచుకొని పెట్టుకున్నాను కదా! అది స్టవ్ మీద పెట్టుకున్నాను. కొన్నంటే కొన్ని వాటర్ వేస్తున్నాను. నేనైతే తాటి బెల్లం తీసుకున్నాను. మీరు నార్మల్ బెల్లం తీసుకోండి. ఇలా ఇప్పుడు ఉల్లిగారెలు అయిపోయినాయి. నేను నార్మల్ గారెలు వేసుకున్నాను. ఇవైతే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఇందులో మధ్యలో ఏమి ఉండవు కదా! ఉత్తి పిండితో నున్నగా అందంగా వస్తాయి. ఎవరికైనా గారెలు వేయడం రాకపోతే గనుక ఇలా డైరెక్ట్ ఈ గారెలు వేసుకుంటే అలా ట్రై చేస్తే చాలా ఈజీగా మనకొచ్చేస్తాయి. ఇలా నున్నగా వాటర్ పెట్టుకొని ఇలా చేసుకుంటూ ఉంటే బావుంటది షేప్. అలా అన్ని గారెలు వేసేసుకోవాలి. ఓ పక్కన నాకు పాకం రెడీ అవుతుంది. ఇలా ప్లెయిన్ గారెలు మాంసం కర్రీలోకి తింటే చాలా బావుంటాయి. అలా కాకపోయినా మనము కొంచెం ఉప్పు, కారం జల్లుకొని తిన్నా కూడా అదొక టేస్ట్ ఒస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్లెయిన్ గారెలు తింటే. మనకి వెజ్ భోజనాలకి బూరు ఎంత ఫేమసో, నాన్ వెజ్ భోజనాలకి ఈ గారె అంత ఫేమస్. ఇలా ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత నేనొకసారి వాటిని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మంచిదని చెప్పి మళ్ళీ అందులో ఏమన్నా మట్టి రాళ్ళు ఉంటాయేమో అని చెప్పి ఇలా బాగా ఫిల్టర్ చేసుకున్నాను. నేను తాటి బెల్లం తీసుకున్నాను కాబట్టి అది ఈ కలర్‌లోకొచ్చింది. నార్మల్ బెల్లం అయితే మనకి లైట్‌గా క్రీమ్ కలర్‌లో ఉంటది. అండ్ తర్వాత ఫిల్టర్ చేసుకున్నది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ వేసుకున్నా. ఈ గారెలన్నీ అయిపోయినాయి చూడండి. బాగా రోస్ట్ చేసుకున్నాను నేను వీటిల్ని. కావాల్సితే మీరు తెల్లగా కూడా తీసేసుకోవచ్చు. ఇలా వేడి వేడి గారెల్ని అలా చికెన్ కర్రీలోకి కానీ, మటన్ కర్రీలోకి కానీ తింటే చాలా అంటే చాలా బావుంటాయి. ఇలా గారెలన్నీ తీసేసుకోవాలి. ఇలా గారెలన్నీ బయటకు తీసేసుకున్నా. చూడండి ఎంత బాగా అయినాయో ఇవి. అండ్ ఇప్పుడు పాకము ఇది కూడా దగ్గరకొచ్చేస్తుంది. ఇలా చూసుకోవాలమాట. జస్ట్ ఇలా తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. వెంటనే అయిపోద్ది. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయం కాబట్టి చూడండి నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పాకం అయిపోయినట్టే. ఇప్పుడు వేడి వేడి గారెలు వేసేసుకున్నా ఇందులో. అయితే వేడి గారెలు వేసేసుకోవచ్చు. లేదంటే పాకం వేడిగా ఉన్నా సరే వెంటనే పీల్చేసుకుంటాయి. ఇదొచ్చేసి నేను మజ్జిగ గారెలు చేసుకుంటున్నాను. ఇలాగా ఆయిల్ వేసుకొని తాలింపుకి అన్నీ వేసుకుంటున్నా.
సాయి మినపప్పు, వాము, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కొంచెం పసుపు ఇవన్నీ బాగా తాలింపేసేసుకున్నా. ఈలోగా నేను ఇలా చిక్కటి పెరుగు తీసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ ఏసుకొని, దాన్ని ఒక మజ్జిగలా చేసుకుంటున్నాను. మరీ వాటరీగా ఉండకూడదు. చిక్కగానే ఉండాలి. ఇలా మజ్జిగలా చేసుకొని, ఆ తాలింపులు ఏవైతే మనం వేయించుకున్నామో అవి ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను పసుపు వేసుకోవడం వల్ల ఈ కలర్ వచ్చింది. మీకు కావాల్సితే పసుపు వేసుకోండి. లేదంటే మీరు నార్మల్‌గా కూడా వేసేసుకోవచ్చు ఇందులో డైరెక్ట్‌గా. ఆల్రెడీ మనం వేసుకొని పెట్టుకున్నాం కదా! ఒక గారైతే ఇందులో వేసుకున్నాను నేను. ఒక 10 మినిట్స్‌కి ఇది మజ్జిగంతా లాగేసుకుంటది. ఇలా అన్నీ వేసుకొని పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బా వచ్చింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసండి. ఒక్క పిండితో ఇన్ని గారెలు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.